హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్ టీవీ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది, ఇక దానితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలలో ఎంత మేరకు ఉన్నారు, దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే నిన్నటి నుండి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఒక అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ అంశానికి సంబంధించి నిజంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మనం సంతోషపడాలో అవమానపడాలో సిగ్గుపడాలో లేకపోతే ఇంకేంటో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు వచ్చి ఖమ్మం పూర్తిగా కూడా ఏ విధంగా మునిగిపోయిందో చూసాం. దానితో పాటుగా ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం కానీ మహబాద్ కానీ ఇక అక్కడి నుండి వస్తే పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్ల కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో కూడా మనం కళ్ళారా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క రోజు అండి ఇగో ఇలా హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఒక ఏంది వెహికల్ మీద వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే దానికోసమేనా మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది? మార్పు అంటే అదేనా? అంటే ప్రజలకు పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి చేసే పరిపాలన కేవలం దాంట్లో నుంచి దిగకుండా ప్రజల్ని కలవకుండా వెళ్ళిపోవడం అంటే ఇదేనా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తాడు ఏం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు పనిచేసే తీరు కానీ ముఖ్యమంత్రి గారు వ్యవహరించే విధానం కానీ ఎట్లుండాలి అనేది ఒక్కసారి మనందరం ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేవలం ఒకే ఒక్క రోజు అదేదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా అట్లా రామ్మ చిలకమ్మ ఒకసారి నిన్ను చూస్తే ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చి వెళ్ళిపోయాడు అంటే దేనికి నిదర్శనం అది? అంటే మళ్ళీ మా తర్వాత మా మంత్రులు అద్భుతంగా పనిచేసిళ్ళు, మా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పనిచేసిళ్ళు అంటున్నారు. అంటే ఇక దీన్ని ఏ కోణంలో తీసుకోవాలనేది కూడా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు? గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట ఆచూకీ కనబడతలేదు అని కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడతా. అరే సన్నాసుల్లారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం ఖమ్మం జిల్లాకి 4 గంటలల్లా హెలికాప్టర్ పంపించి ఘనత ఆయనది. అదే ఖమ్మం జిల్లాకు సంబంధించి నేరుగా కూడా బస్సులో పూర్తి స్థాయిలో కూడా పర్యటన చేసి అక్కడ వాస్తవాలను తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ అన్నదానం చేసే కాడ కానీ అంటే బాధితులకు అన్నం పెట్టే ప్రాంతాలకు కానీ దానితో పాటు అన్ని చోట్ల కూడా కలియదిరిగిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి మీద మాజీ ముఖ్యమంత్రి మీద కావాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా కొన్ని పోస్టర్లు వెలుస్తూ ఉంటే దాని మీద కనీసం స్పందన కూడా లేని పరిస్థితి. అంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. నిన్న జరిగిన ఖమ్మం పర్యటనకు సంబంధించి మొన్న జరిగిన ఖమ్మం కావచ్చు, ఇప్పటి వరకు మంత్రులు ఏడన్నా కనబడ్డరా? అసలు భయానకరమైన పరిస్థితులు ఏంటో తెలుసా? అక్కడ ఖమ్మంలో పూర్తి స్థాయిలో ఈ మంత్రులు ఇప్పుడు జాడపత్తలేదని అక్కడోళ్ళే చెప్తారు. ఎక్కడ ఉండాలి మంత్రులు? ఆడు ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా? మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం కథ అనేది వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఖమ్మంలో వీళ్ళు చెప్పే పరిస్థితుల కంటే అక్కడ ఉన్న పరిస్థితులు మరో కోణాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఖమ్మం ప్రజలు అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ అసలు జరుగుతున్న కోణాలకు సంబంధించి ఎందుకు చూపించట్లేదు అనేది మనందరికీ ఉన్న ప్రశ్న. ఇప్పుడు ఏంది పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా దాదాపు నరకయాతన కూడా విధించిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, దానికి సంబంధించి ఎందుకు ఏ విధంగా స్పందించలేకపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఇప్పటి వరకు మంత్రులట కనీసం అటు ముఖాన కూడా చూస్తలేరట. మీరు ఒక్కసారి చూడుర్రి, ఇగో ఇది కనబడుతున్న దృశ్యాలు అసలు వాస్తవాలు ఇది. సో వీళ్ళకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఈ 10,000 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి మేము ఇప్పుడు ఈ 10,000 ఇచ్చిన దాన్ని ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే నిజానికి సంబంధించి ఖమ్మం వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఇంకోలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా అంటే భయానకరమైన పరిస్థితులను కనబడతా ఉన్నాయి. కనీసం దాని గురించి ఇప్పటి వరకు కూడా స్పందించే నాదుడు కానీ దాని గురించి మాట్లాడే వ్యక్తులు కానీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒకసారి మీకు ఇంకా మరికొన్ని విజువల్ కూడా చూపెడతా.
మరి మంత్రులు అనేటోళ్ళు ఖమ్మంలో ఉండాలనా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇళ్లలో ఉంటారా, లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటారా? ఏడుండాలి? వరదల తర్వాత పూర్తి స్థాయిలో విజృంభిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మళ్ళీ ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు కూడా భయానకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ, వాళ్ళు చేయాల్సిందేంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఇప్పటి వరకు జాడపత్తలేదు. మరి మంత్రుల ఆచూకీ సంబంధించి మిస్సింగ్ అయిందని మనం దాని గురించి చర్చ చేస్తే ఏమని చెప్తారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో వీళ్ళ యొక్క పరిస్థితులు ఒక్కసారి మీరు చూడుర్రి. ఎందుకు అంటే ఎట్లెట్లున్నాయి, ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటి వరకు వాళ్ళు కొంచెం వరద నుండి తేరుకునే సమయానికి మరొకసారి కూడా భారీ వర్ష సూచన కనిపిస్తున్నది. 9వ తారీఖు వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికి సంబంధించి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఒక్కసారి చూడుర్రి వాళ్ళ పరిస్థితి, వరదకు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయినాయి. వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏం సమాధానం చెప్తుందండి ఖమ్మంలో ఒకసారి వినండి. ఫోన్ చేసి డాడీ వరద వస్తుంది, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసాయని ఫోన్ చేశారు. నేను మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ లోపల వరదంతా ఈ ప్రాంతాన్ని అంతా కమ్మేసింది. కనీసం ఈత మీద అయినా వచ్చి ఇంట్లోకి వాళ్ళిద్దరూ మా మిస్సెస్ మా పాప ఉందని వాళ్ళకి రక్షణ ఉందామని ఈత మీద వద్దామని వచ్చేసరికి ప్రవాహం కొద్దిగా బాగా ఉధృతమై సాయంత్రం 7:30 వరకు కూడా మా ఇల్లు మొదటి ఫ్లోర్ వరకు మునిగిపోయింది. మీరు ఎక్కడి నుంచి ఈత పట్టుకుంటారు? నేను ఇక్కడ ఫస్ట్ కోటేశ్వరరావు గారి ఇంటి కాడ నుంచి అంటే ఇక్కడ నుంచి 100 మీటర్లు ఉంటుంది. ఒక 100 మీటర్లు ఈత మీద వచ్చిన మా మిస్సెస్ మా పాప భయపడుతుంది. ఆ 100 మీటర్లు వచ్చేసరికి ఇక నేను కూడా ఈత మీద రాలేకపోయినా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా. ఈ లోపల ఇక మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగింది. సీలింగ్ దెబ్బతింది, పారి వాళ్ళని కూలిపోయినాయి. మరి అంతా దుమ్ము, వండు అన్ని పాములు అన్నీ వచ్చినాయి. చూడుర్రి ఇక్కడ పరిస్థితులు అసలు ఎట్లున్నాయి, దీని గురించి మాట్లాడండి అయ్యా అంటే మంత్రులు ఇప్పటి వరకు ఆచూకీ లేరు. మళ్ళీ వీళ్ళు శుద్ధపూసం నీతులు చెప్తారండి. ఇక్కడ రాష్ట్ర మంత్రులు ఎంత ఘోరం అంటే ఒకసారి ఈ తల్లి ఏం మాట్లాడుతుందో ఎన్నూరు మీరు చాలా వరకు కూడా ఏమి కూడా మాకు ఆదేరు లేదు. అందరు వెళ్ళి మార్కెట్లో పడుకున్నాము. పిల్లలు వాళ్ళు వేసుకొని మళ్ళీ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, ఏర్స్తాలు అన్ని ట్రప్పులు అన్ని బట్టలు గిట్లన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఇక 2 రోజుల నుంచి పొద్దున్నే టిఫిన్ ఇస్తున్నారు, సాయంత్రం అప్పుడు అన్నం భోజనాలు ఇస్తున్నారు. కానీ ఇంకేం లేవు, మాకేం అర్థమైందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఖమ్మంలో ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఎక్కడ ఉండాలి మంత్రులు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళి అక్కడ వైద్య బృందంతో కూర్చొని అక్కడ మంత్రులతో కూర్చొని ఒక 4 రోజులు అక్కడ ఉంటే ఏమైపోతుంది, ఏం కొంపలంటకపోతున్నాయండి ఈ తెలంగాణలో. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నది. అదే అందరికీ తెలిసిన విషయమేనా? విష జ్వరాలు వర్షం అల్లిన తర్వాత వాటిని శుభ్రం చేస్తూ ఉంటే తేళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, రకరకాల కీటకాలు వస్తున్నాయి, దుర్వాసన వస్తున్నది. దాంతోపాటు అనేక చెత్తా చెదరం కూడా కొట్టుకొని వచ్చింది. వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకునే పరిస్థితులలో ఆ ఇంటి యజమానులు ఉంటే అక్కడ జరిగే వాస్తవ పరిస్థితులు ఏంటంటే వాళ్ళకు కనీసం మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవడు ఆచూకీ లేడట. అంటే వరద తక్కువైన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏం జరుగుతుంది, విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వైద్య బృందాన్ని వెంటబెట్టుకొని ప్రతి గల్లీకి శుభ్రం చేపించి మొత్తం శానిటైజేషన్ చేపించి వాళ్ళకు ఏంది అంటే అత్యవసరాన్ని మించి అంటే ఇప్పుడు పరిస్థితులలో కొన్ని మందులను వాళ్ళకు అందించి దాంతోపాటు వాళ్ళకు వాళ్ళ ఇల్లు సెట్ అయితే వరకు కొంత వాళ్ళకు అంటే అన్నం కానీ ఇతరత్ర సరుకులు అందించే పరిస్థితి కూడా లేదట. ఇక దీన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమిస్తున్నాం, మేము చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్తే ఇక ఈ లంగ ముచ్చట్లు ఎవరు నమ్మాలండి? కాంగ్రెస్ పాలన మార్పు అని తెచ్చుకున్నారు కదా, అది ఈరోజు మన కొంపలకు ఏ విధంగా షేట్ అయింది అనేది చెప్పడానికి ఒక నిదర్శనం. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి పర్యటనకు వెళ్ళినా వ్యాన్లకి వెళ్ళి దిగడు, కనీసం ప్రజల్ని గలవడు. ఏంది హాయ్ బాయ్ అనుకుంటా చెప్పుకుంటా పోతాడు ఆయనే. హాయ్ బాయ్ చెప్పుకుంటా పోయే ముఖ్యమంత్రి ఓ తల్లిని డైరెక్టే అన్నది, మొహమాటం లేకుండా ఓ తల్లి అన్నది ఏమన్నదో కూడా మీకు వినబెడతాగురు. ఆ తల్లి డైరెక్టే అన్నది, ఎలాంటి మొహమాటం లేకుండా ఏంది డైరెక్ట్గానే చెప్పేసింది వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ కథ ఏంది,
వీళ్ళు ఏంటిది అనేది డైరెక్ట్గా చెప్పేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కనీసం అంటే కనీసం సోయి లేకపోతే ఎట్లండి? ఇంత ఘోరంగా దేనికోసం వస్తున్నారు అంటే ఆ తల్లి చెప్పింది. ఆగురు మీకు వినబెడతా ఆ తల్లి ఏమన్నది, ఏం కథ అనేది ఇనుర్రు ఒకసారి. ఎక్కడికో వచ్చినట్టు ఏదో ఉగ్రవాదుల మధ్యలోకి వస్తే పోలీసు పకడ్బందీతో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. హాయ్ బాయ్ చెప్పుకోవడానికి ఏదో అందరికి మేము వచ్చినాం, ఖమ్మం జిల్లాను చూసినాం, వెళ్ళిపోయినాం, పలకరించిన వాళ్ళకి ఏదో న్యాయం వెలగబెట్టినాం అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు సార్. అర్థమైందా? హాయ్ బాయ్ చెప్పడానికి ఖమ్మం నగరానికి వచ్చారు, కానీ అంతకు మించి మీరు ఎలగబెట్టింది ఏమీ లేదంటూ ఆ తల్లి పూర్తి స్థాయిలో డైరెక్ట్గానే చెప్పింది, మొహమాటం లేకుండానే చెప్పింది. ఏమని చెప్పింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు కేవలం హాయ్ బాయ్ చెప్పిండు, కానీ మమ్మల్ని కలిసిన దాఖలాలు లేదు, మా సమస్యలు మా గోడు విన్న దాఖలాలు లేదు, మాకు దిక్కు దివాన లేకుండా పోయిందనేది ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఆడ చెత్త చెదారాన్ని పాములు రకరకాలుగా కూడా కొంతమంది ఇల్లులు కూలిపోవడం, కొంతమంది ఇల్లులు కొట్టుకపోవడం, కొంతమందికి సంబంధించి పూర్తిగా కూడా అంతా నేను చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతోని రోడ్డు మీద ఉన్నారు ఖమ్మం ప్రజలు. మరి వాళ్ళకు అక్కడ ఉన్న మంత్రులు వెళ్ళి పూర్తి స్థాయిలో ఒక 10-15 రోజులు వాళ్ళకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ వారికి కావాల్సిన ఆరోగ్య రకంగా సంబంధించిన వైద్యానికి సంబంధించి అందించే ప్రయత్నం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? ఇదే మన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్న మొన్న ఏంది నిప్పు మీద అగ్గి మీద గుగ్గిలమైపోయింది ఒక మాటలో అడగంగానే. మరి ఈరోజు అగ్గి మీద గుగ్గిలమైన రాజనరసింహ గారు మీరు ఖమ్మానికి వెళ్లాల్సిన పరిస్థితి లేదా అండి? అక్కడ వైద్యానికి సంబంధించి విజృంభించే వ్యాధులను దృష్టిలో పెట్టుకొని అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేదా? ఏం 10,000 ఎవరి ముక్కులో పెడతారండి వీళ్ళు? ఏం చేస్తారండి? ఒక్కసారి మీరు ఇక్కడ చూడుర్రి, ఏం చేసుకుంటారు ఈ పైసలను ఏం చేసుకుంటారు ఒక్కసారి మీరు చూడుర్రి. ఇదంతా కూలిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసుకుంటారు? ఆ 10,000 ఏం చేసుకోవాలి? ఒకసారి ఇల్లులే కూలిపోయినాయి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడికక్కడ కూడా కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే మాట్లాడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరే ఆలోచించాలి. ఖమ్మంలో భయానకరమైన పరిస్థితులు ఉంటే కనీసం వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి సహకారం అందించే పరిస్థితులలో లేరు. ఇది ఖమ్మం యొక్క రియాలిటీ. ఇక దీనితో పాటుగా నేను పెట్టిన టైటిల్ హైడ్రా హైడ్రా హైడ్రా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకు కనబడుతున్న హైడ్రా ఏంది అంటే కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు, రేవంత్పై మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు. ఎందుకు సీరియస్ అవుతున్నారు అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి నూరి పేదల బతుకులతోని ఎట్లా ఆడుకున్నారు, ఏం కథ అనేది ఇప్పుడు ఒక్కసారి మీకు ఇక్కడ కనబడుతున్న దృశ్యం ఒక్కసారి చూడరు. ఎందుకు ఈ దృశ్యాన్ని చూపెడుతున్నా అంటే వీళ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా అక్కడే నివాసం ఉంటున్న వీళ్ళు కట్టుకున్న చిన్నపాటి గూడు అంటే వాళ్ళ ఇల్లులు. ఒకసారి చాలా క్లియర్గా కనబడుతుంది కదా ఈ ఫోటో చూడండి. ఇది ఈ ఇల్లు తరతరాలుగా కూడా వాళ్ళు కట్టుకున్న ఇల్లు అండి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనున్న మా తాత వాళ్ళయ్య వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇది హైకోర్టులో స్టేలే ఉంది, దీని మీద విచారణ జరుగుతూ ఉంది. హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు పోయి ఆగమేఘాల మీద హైడ్రా ఆల్రెడీ హైకోర్టులో స్టేలే ఉన్న దాన్ని కూడా పట్టించుకోకుండా ఆడేదో కొంపలంటకపోయినట్టు, లేకపోతే ఏదో జరిగిపోయినట్టు, ఏదో భూకంపం వచ్చినట్టు, ఏదో ఉగ్రవాదులు చొరబడ్డట్టు రకరకాలుగా కూడా ఆయన ఏంది అంటే ఇక నాకు తెలిసి రాజ్యాంగం మొత్తం ఆయన చేతిలో తీసుకున్నాడు. ఈయనే ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకుని ఏం చేసిల్లా అంటే వీళ్ళు ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిల్లు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూల్చేసిల్లా? లేదు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు కూల్చేసిల్లా? లేదు. పోనీ వైవి సుబ్బారెడ్డి ఇల్లు కూల్చేసిల్లా? లేదు. కేవీపీ ఇల్లు కూల్చేసిల్లా? లేదు. దాంతో పాటుగా వివేక్ ఇల్లు కూల్చేసిల్లా? ఫామ్ హౌస్లకు సంబంధించి ఇవన్నీ కూల్చేసిల్లా? లేదు. పెద్దలది మాత్రం ఎక్కడ ముట్టుకోలే. ఆఖరికి దుర్గం చెరువు దగ్గర ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు వారితో పాటు రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇంటికి నోటీసులు ఇచ్చారు, కానీ వాటిని కూల్చేయలే. ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, ఇదే మన మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చి టకాటకా బుల్డోజర్లు పనిచేసినా కూల్చేసారు. ఫాతిమా కాలేజ్ దగ్గర పోవడానికి డైపర్లు తడతానే. ఒకసారి మీరు ఆలోచించాలి. అజ్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఫాతిమా మహిళా కాలేజీ దగ్గరికి వెళ్ళడానికి సకలం చెరువులో నిర్దాక్షిణంగా గచ్చిన చెరువు దగ్గరికి పోవాలంటే ఇది పడతానది. దాని గురించి మాత్రం ఇప్పుడు చర్చలేదు. కానీ పేదోడి ఇల్లును మాత్రం కూల్చడానికి మా వాళ్ళకు రెక్కలు వచ్చినాయి, మా వాళ్ళకు బలం వచ్చింది, మా వాళ్ళకు ఎనర్జీ వచ్చింది.
ఇక దీన్ని పట్టుకొని మామూలు చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు. ఈ పెద్ద మనుషులు ఎవరు కాంగ్రెస్ పార్టీలు గరీబు బ్రతుకులలో హైడ్రా గుబులు అంటూ కూడా ఒక్కసారి చూడొచ్చు చాలా రకాలుగా. ఇప్పుడు గరీబోళ్ళు ఆరుగాలం కష్టపడి ఏదో 10 రూపాయలు పోగేసుకొని ఎక్కడో ఒక చోట కొంటారు. ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ రియాలిటీ బ్రోకర్లు కానీ అంటే మధ్యవర్తులు కానీ వాళ్ళు సంప్రదించి వాళ్ళకి కావాల్సినవి తక్కువలో ఎక్కడ దొరుకుతున్నాయి ఏం కథ అనేది రూపాయి పోగేసి కొనుక్కున్నారా. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. రియాల్టర్లను నమ్మి మోసపోయిన బాధితులు అనుమతులు చూసి ఫ్లాట్లు భూములు కొనుగోలు రియల్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు 40 ఏళ్ల కిందటి ఇండ్లకు నోటీసులు కూల్చివేత 40 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏడ పెయింట్ వేసుకుంటున్నాడో తెలియదు. 40 సంవత్సరాల క్రితం ఇదే రంగనాథ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. అసలు 40 సంవత్సరాల క్రితం ఈ హైడ్రా అనేది ఒకటి ఉన్నది అనేది తెలియదు. 40 సంవత్సరాల కిందటి ఇండ్లకు కూడా నోటీసులు ఇస్తున్నావు అంటే నువ్వు ఎంత మొగోనివిరా రాజా. మామూలు మొగోలు కాదు మీరు. నాకు తెలిసి ఊరి మీద వదిలేసే అదేంది దేవుడికి వదిలేసే కోళ్ళకంటే అధ్వానం మీరు. 40 ఏళ్ల క్రితం ఇళ్ళకు కూడా నువ్వు నోటీసులు ఇస్తున్నావు అంటే సూపర్. అసలు ఏంది కండ్ల ముంగట అక్రమాలు కనబడుతున్నాయి. బఫర్ జోన్లో కట్టుకున్నది FTLలో కట్టుకున్నాయి ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ వాటి అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలోనట వాటి జోలికి మాత్రం వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ పేదల ఇండ్లకు మాత్రం వెళ్తున్నాను. 40 ఏళ్ల కిందటి ఇండ్లకు నోటీసులు కూల్చివేత చెరువులను కాపాడి పేదలకు రక్షణ ఇవ్వాలి. బీజేపీ నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించాలి. పేదల జోలికి వస్తే సహించం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు రఘునందన్ రావు ఈటల ఆల్రెడీ కూల్చేసినాక వీళ్ళేందుకు సహించేది. ఏం మీరు సహించేది ఏంది లొట్టపీసు ఒకటి నాకు అర్థం కాదు. మీరు ఏం సహిస్తారు అంటున్నా. ఏం చేస్తారు ఆల్రెడీ కూల్చేసి ఒకసారి చూడరు. 30 ఏళ్లుగా నివాసం 1986-87లో చందానగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఉద్యోగి 2010లో రిటైర్డ్ అయ్యారు. గత నెల 8న షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు హైడ్రా వారి ఇల్లు FTL పరిధిలో ఉందంటూ నోటీసులు జారీ చేశారు. 30 రోజులలో చర్యలు తీసుకోకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు. 37 ఏళ్లుగా ఆ కుటుంబం ఆ కాలనీలో ఉంటున్నది. అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. జీవిత చరమాంకంలో ఉన్న తనకు ఆధారమైన ఏకైక ఇల్లును కూల్చేస్తే ఎట్లా బ్రతికేదంటూ కన్నీటి పర్యతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు కొన్ని వేల మంది బాధితులు ఎదుర్కొంటున్నారు. రియాల్టర్లు అధికారులు కొందరు రాజకీయ నాయకులు కక్కుర్తికి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు బలవుతున్నాయి. ప్రభుత్వం అనుమతులు చూసి పక్కా భూములుగా భావించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇదే శాపంగా మారింది. తమ జీవితాలను కాల కష్టార్జితాన్ని కోల్పోతున్నామని వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పుర్రి 1986-87 పాపం రేవంత్ రెడ్డి ఏడున్నాడో తెలియదు. అప్పుడు గుంపు మేస్త్రికి అసలు ఐడియా కూడా లేదు. 1986-87 కట్టిన ఇళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారట. 40 ఏళ్ల క్రితం. నాట్ ఓన్లీ 5 years ఈ 10 years కాదు 40 సంవత్సరాల క్రితం ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చుకుంటా పోతే తెలంగాణలో దాదాపుగా ఈ హైదరాబాద్లో 80% ఇల్లు కూల్చేయాల్సి వస్తుంది. 80% ఇల్లులు కూల్చేయాల్సి వస్తాయి. నాలాల మీద ఉన్నాయి, FTLలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి. ఇక కూల్చేసుకుంటా పోతే హైదరాబాద్కు సంబంధించి ఘోరంగా కూల్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నేను చెప్తున్నా కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. 1986 సంవత్సరం అంటే దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం ఇల్లులను కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. అంటే ఎవరి జీవితాలను ఆగం చేయడానికి. ఇప్పుడు ఆ ఉద్యోగి ప్రభుత్వానికి సంబంధించి రిటైర్డ్ అయ్యాడు. ఏంది రూపాయి కూడబెట్టుకొని సొంత ఇల్లు కట్టుకున్నాడు, హాయిగా ఉంటున్నాడు. 40 సంవత్సరాల నుంచి అదే కాలనీలో జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఆయన ఇల్లును కూల్చేస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తావా ముఖ్యమంత్రి? అంటే నీ హైడ్రాకు ఒక విధి విధానాలు లేవు. నీ హైడ్రాకు సంబంధించి ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిన అధికారిని మరి జీవితాంతం జైలు శిక్ష ఎత్తావా, ఎన్కౌంటర్ చేస్తావా? ఇప్పుడు వీళ్ళు ఇండ్లను కూల్చేసి తర్వాత వాళ్ళు బ్రతికిన జీవత్సంలా బ్రతుకుతారు. వాళ్ళు జీవిత చరమాంకంలో ఉన్నారు, వృద్ధులు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళైనా వాళ్ళ కొడుకుల చదువులకైనా లోన్లు తీసుకున్నా ఇతరత్ర అయినా దేనికోసం ఉంటుంది? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి దయచేసి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి వాళ్ళు అంటున్నా. జిహెచ్ఎంసీ కానీ HMDA కానీ పరిధిలోని చెరువులలో అక్రమ నిర్మాణాలలో ఫ్లాట్లు అపార్ట్మెంట్లు నిర్మాణాలు చేపడతా ఉంటే మరి ఏం చేస్తున్నారు? గడ్డి బీక్తున్నారా అధికారులు అంటున్నా. ఏం బీకిర్రా భయ్ మీరు? అధికారి అనేటోడు అప్పుడు ఏం చేసిండు? ఎందుకు ఇచ్చినావు పర్మిషన్? ఎందుకు ఇచ్చినావు? అన్నం తినలే, గడ్డి తిన్నావా? లేకపోతే లంచం తిన్నావా? రక్తం తాగినవా?
ఫస్ట్ ఎవరి ఇల్లులు కూల్చేయాలి? ఫస్ట్ ఇల్లులు కూల్చేసడం కాదు, ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చిండో ఫస్ట్ వీళ్ళు ఇల్లులు కూల్చేస్తే వీళ్ళ బాధితులను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దూలి ఆ తర్వాత వచ్చి ఇల్లు కూల్చేయాలి. ఎందుకంటే బిడ్డ నువ్వు పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఈరోజు వీళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయని చేయాల్సిన పరిస్థితి అది. అసలు బిడ్డ నీ వల్లనే ఈరోజు జీవితాలు ఆగమైనాయని వాళ్ళను ఆ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లలో గుర్తుపెట్టి అప్పుడు రోగం తిరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి పంచాయతీ మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు ఈ హైడ్రా గుబులు ఎక్కడికి వాకింది అంటే తెలియని పరిస్థితి కాదు. ఏంది అంటే ఇప్పుడు చెప్తా ఇనురి, హైడ్రా పంచాయతీ ఆగమాగం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సరే బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడికి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే మనోడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. ఏది మన గుంపు మేస్త్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అంటే తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైడ్రా అనేది వెళ్తా అని చెప్పారు. నేనేం చెప్తున్నా అంటే హైదరాబాదు తర్వాత అతిపెద్ద రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ హనుమకొండ పట్టణానికి సంబంధించి దాదాపుగా 80% ఇల్లులు కొట్టుకుపోతే కూల్చివేయాల్సి వస్తుంది. కరీంనగర్లో అదే పరిస్థితి, ఖమ్మంలో అదే పరిస్థితి. ఇప్పుడు ఖమ్మంలో వరదలు వచ్చినాయి కదా, ఈ వరదలకు సంబంధించి జరిగిన విపత్తుకు సంబంధించి ఎవరు ఏ కాలేజీ కట్టుకున్నారు, ఏ కాలేజీ ద్వారా నీళ్ళని నాలాల మీద కట్టడం సరే ఏం జరిగింది, ఆ FTL పరిధిలో ఆ బఫర్ జోన్లో ఇల్లు ఎట్లా కట్టుకున్నారు అనేది ఇప్పుడు ఓరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు పోయి అక్కడ ఏదో హైడ్రా ఇప్పుడు పోయి చూపెట్టు. వరంగల్ కానీ హనుమకొండ కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ నిజామాబాద్ కానీ చాలా చోట్ల పట్టణ ప్రాంతాలలో దాదాపుగా 80% ఇల్లులు కూల్చేయాలి. ఇందులో ప్రముఖంగా కూడా మొత్తం రాజకీయ నాయకుల ఇళ్ళులే ఉంటాయి. వాళ్ళ యొక్క విల్లాలు కానీ వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూల్చేయాల్సి వస్తుంది, 80% కూల్చేయాల్సి వస్తుంది. ఒక్క మాటలో కాదు, ఈ హైడ్రా పంచాయతీ ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాహుట ఎగరేసిలు. ఒరే నాయనా, నువ్వు అసలు ప్రభుత్వ పరిపాలన చెయ్యి, మార్పు అని నీకోసం మేము కష్టపడితే ఈరోజు మా జీవితాలనే ఆగం చేస్తూ ఉంటే ఇక ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు అనే కోణంలో వీళ్ళు ఫిక్స్ అయిపోయారట. అయితే దీంట్లో నేను చెప్పిన కదా, గతంలోనే చెప్పిన, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా హైడ్రాను స్వాగతించిన పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా స్వాగతించిన పరిస్థితులు లేవు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడే వాళ్ళ తలలు ఆల్రెడీ గోడ గుద్దుకుంటారు. ఎందుకన్నా అనవసరంగా ఆవేశపడి కండువా కప్పుకున్న ఏ మంత్రి పదవి వస్తుందో, ఏ పదవుల కోసం ఆవేశపడి కట్టుకున్నాం, ఈరోజు మన జీవితాలే ఆగమైపోయినాయా, ఆల్రెడీ వీళ్ళు ఇక్కడనే తల బాదుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏంద్రబాయ్ మనోడే గిట్ల చేస్తే మనమేడి పోవాలనే కడొచ్చింది. రేవంత్ రెడ్డి మీద ఆ పార్టీలో పూర్తి స్థాయిలో 78.81% పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎవరు అక్కడ ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తి స్థాయిలో భయంకరంగా ఉన్నాయి. ఇక కొందరైతే బాహాటంగానే కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు బాహాటంగానే విమర్శిస్తున్నాడు. ఇగో ఇది కరెక్టు, ఇది తప్పు, మా రేవంత్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల పక్షాన మేము మద్దతు ఇస్తామని కొంతమంది బాహాటంగానే రేవంత్ రెడ్డిని తిడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక చోట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినాయో వాళ్ళు ఇప్పటికే తలలు బాదుకుంటున్న పరిస్థితి చూస్తారు. హైడ్రా ఎప్పుడైతే మొదలైందో అసలు రాజకీయ నాయకులలో వాళ్ళకు హైడ్రా మామూలు టెన్షన్ కాదు, వాళ్ళకి అసలు మొదలైంది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుండి ఢిల్లీకి క్యూ కట్టిన నేతల సంఖ్య ఎక్కువ ఉన్నదట. అందరు పొలిటీషియన్లే ఈ హైడ్రాను ఆపండి అని హైడ్రా లిస్టులో మేము కూడా ఉన్నాం, మన సొంత పార్టీకి సంబంధించిన నేతలనే గిట్లా చేస్తే ఎట్లా అనేది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైడ్రాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి గ్యాప్ ఇచ్చేసి ఒక్కొక్కరు కూడా దూరం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే రేవంత్ రెడ్డిని అందరూ యాక్సెప్ట్ చేస్తూ, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తూ, దుర్గం చెరువుకు సంబంధించిన రిటైర్డ్ IAS IPS పొలిటీషియన్, సినీ సెలబ్రిటీ, దాంతోపాటు రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఇళ్ళని కూల్చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడు. ఇక దానితో పాటుగా ఇటు పొంగులేటి కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, దాంతోపాటుగా వివేక్ కానీ, ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ, అటు KVP కానీ, ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మరికొంతమంది వాళ్ళకి సంబంధించి అజ్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించిన కాలేజీలు కానీ వీటన్నింటినీ కూల్చివేసిన తర్వాత పేదల దగ్గరికి వస్తే రేవంత్ రెడ్డికి అంతో కింతో మార్కులు పడు. కానీ ఏం చేసిండంటే ఆయన దగ్గర బుల్డోజర్ రాజకీయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో డైరెక్ట్ పేదల ఇంట్ల మీదకే పోయిండు. ఇదే బుల్డోజర్ రాజకీయాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
ప్రియాంక గాంధీ తీవ్రంగా కూడా తప్పుపట్టింది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. సో మొత్తానికి హైడ్రాకు సంబంధించి సొంత పార్టీ నేతలే, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలే తిరుగుబావుట ఎగరేసిలు. వీళ్ళందరూ కూడా అంటే సమయం, సందర్భం, అవకాశం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అవకాశం తర్వాత మరి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా హైడ్రా పంచాయతీని పూర్తి స్థాయిలో కూడా ఎట్లా చూస్తారు అనేది కూడా మనం చూడాలి. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిదొక్కటి కనబడ్డదండి. ఇది చూసినాక నాకే సిగ్గు అనిపించింది. ఈ సిగ్గులేని వాళ్ళు గింత డైరెక్ట్గా ఎత్తా అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే దీన్ని ఏపిస్తున్నదా, కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్నది అనడానికి నిదర్శనం. మనం ఒక పోస్టర్ వేయాలనుకుంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి, మెట్రో వాళ్ళకి సంబంధించిన పిల్లర్లు వేయాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇలాంటి ఎవ్వి కూడా పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏ విధంగా పాసిబుల్ అయింది అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే వీళ్ళు ఏ విధంగా ఈ పోస్టర్లను వేసిర్రు అనేది ఒక్కసారి ఈ పోస్టర్ను చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ పోస్టర్లో కనబడుతున్నది ఎవరు? మన తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, పూర్తి స్థాయిలో కూడా నిరంతరాయంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి 1969లో తెలంగాణను తాకట్టు పెడితే మళ్ళొక్కసారి 2001 నుండి 2014 వరకు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనుడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాలనలో సుదీర్ఘంగా కూడా అద్భుతంగా పరిపాలించిన నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో అండి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఫోటో ఇక్కడ వేసి కనబడలేదు. ఏంది, 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదలలో ఇబ్బందులు పడుతూ ఉంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అని పెట్టారు. సిగ్గు, శరం, ఇజ్జతే మానమే అన్నీ ఉండాలి. ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా క్లారిటీగా కూడా హరీష్ రావుకు కాల్ చేసిండు. దాంతోపాటు ఖమ్మంలో ఉన్న చాలామందికి కూడా నిన్న కాల్ చేసి ఏమన్నాడు అంటే, నిన్న ఒక వీడియో కూడా హరీష్ రావు మాట్లాడాను. నిన్నేమన్నాడో ఒక్కసారి మీకు వినబెడతా. హరీష్ రావు నిన్న పూర్తి స్థాయిలో చెప్పిండు. ఏమని, ఎమ్మెల్యేలకు సంబంధించిన నెల జీతం పూర్తి స్థాయిలో మేము ఏంది అంటే ప్రకటిస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒక నెల జీతం పూర్తిగా కూడా వరద బాధితులకు ఇస్తున్నామంటూ కూడా చెప్పిండు. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బందికి సంబంధించి హరీష్ రావుకు ఫోన్ చేసి మరి దాంతోపాటు ఖమ్మంలో కొంతమంది ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, పువ్వాడ అజయ్ కుమారే కావచ్చు, అక్కడ ఉన్న వద్దిరాజు రవిచంద్రనే కావచ్చు, వారితో పాటుగా చాలామంది నేతలకు కాల్ చేసేసి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఎట్లున్నాయి, ఏం కథ అనేది చాలామందికి కూడా కాల్ చేసి ముఖ్యమంత్రి గారే నేరుగా కూడా కాల్ చేసి, అంటే తొలి ముఖ్యమంత్రి గారు కాల్ చేసి చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇంకొకటి ఏంది అంటే ఒకసారి చదువు. కాంగ్రెస్ తోక వంకర, సుప్రీం చివాట్లు పెట్టినా మారని కాంగ్రెస్ సోషల్ మీడియా. కేసీఆర్ మిస్సింగ్ అంటూ మార్పింగ్ ఫోటోలు బండారం బయట పెట్టిన నెటిజన్లు. సీఎం సుప్రీం చివాట్లు పెట్టినా కూడా తెలంగాణలో కాంగ్రెస్లో మార్పు రావట్లేదు. మొన్న ఎమ్మెల్సీ కవిత బేల అంశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో తిట్లు తిన్న తర్వాత మళ్ళీ కూడా అదే విధంగా కూడా ప్రవర్తిస్తూ కుక్కతోక వంకర అనే సామెతను గుర్తు చేస్తున్నది. తాజాగా కేసీఆర్ మిస్సింగ్ అంటూ సిటీలో పోస్టులు వెళ్తాయని కాంగ్రెస్ తన సామాజిక మాధ్యమాలలో ప్రచారానికి తెరతీసింది. అయితే అవి మార్పింగ్ ఫోటోలేనని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. మెట్రో పిల్లర్లపై యాడ్ పోస్టర్ ప్లేస్లో కేసీఆర్ మిస్సింగ్ పోస్టులను మార్పు చేశారని కాంగ్రెస్ మీడియా విభాగంపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కనబడ్డది కదా, కొంచెమన్నా ఏసులోనికి సిగ్గుశరం అనిపిస్తలేదా? 9 మందిని కాపాడలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముందస్తుగా వర్ష సూచన ఉన్నదని కనీసం అక్కడి ప్రజలను అప్రమత్తం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తిగా కూడా నూట మునిగిన తర్వాత అక్కడి పరామర్శకెళ్ళి కేవలం ఏదో పెళ్లి సూపులకో లేకపోతే ఏదో సభలకు సమావేశాలకు ర్యాలీగా వచ్చినట్టుగా చేయుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం ఇప్పటికి విష జ్వరాలు విజృంభించే పరిస్థితులలో ఉంటే వైద్య సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్ళలేని కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి కనీసం తిండికి సంబంధించి నిత్యావసరాలను అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుదప్పిన మాలిన చర్యలతోని కేసీఆర్ ఫోటోలు వేస్తున్నది. ఎందుకు వేస్తున్నది అంటే, మాకు శాత కాదు, మేము చేయలేం, పరిపాలన మా వల్ల కాదు, మేము ఏమీ చేయలేం. ఎందుకు అంటే మేము చేయడానికి, పీకడానికి, పొడవడానికి మాకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన విభాగం కానీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే మేము చేసేది ఏమీ లేదు కాబట్టి.
మాకు ఫస్ట్ వాటి మీద అవగాహన ఉండి వాటిని ఎట్లా చేయాలి ఏం కథ అని తెలిస్తే మేము ఖచ్చితంగా కూడా చేసేటోళ్ళం. మాకు రావట్లేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే టాపిక్ డైవర్షన్ చేస్తాం. అందుకే పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్లో దిట్ట ఎవరని అడిగితే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ సీఎం అవుతాడో అని ఆయన మీద ఇంత పొడుగు శాట భారతం అంతా నెగిటివ్ ప్రచారం చేస్తే ఆఖరికి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వెళ్ళి ఏకంగా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టాపిక్ డైవర్షన్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇక అవి వర్ణాతీతం. 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజులు అన్నారు. దాని తర్వాత దేవుళ్ళ మీద ఒట్లేసిలు. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆగస్టు 15 అన్నాడు. మళ్ళీ ఆగస్టు 17 అన్న తర్వాత రుణమాఫీ కేవలం 1 లక్షలోపు అన్నాడు. దాని తర్వాత 2 లక్షలు అన్నాడు. దాని తర్వాత ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది అన్నాడు. దాని తర్వాత హైడ్రా తెచ్చిండు. దాని తర్వాత వరద. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఇగో కేసీఆర్ ఫోటోలు. కేసీఆర్ ఫోటో లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి పూట గడవదు. కేసీఆర్ను తిట్టకుండా కేసీఆర్ పదం లేకుండా ఒక 6 నెలలు పరిపాలన చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 6 నెలలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదాన్ని వాడకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏంది వాళ్ళ యొక్క పదాన్ని ఉచ్చారణ చేయకుండా కేవలం 6 నెలలు పరిపాలన చేయమని. వీళ్ళకంతా సత్తా ఉంటే వీళ్ళంతా మొగతనమే ఉంటే వీళ్ళంతా నిజాయితీ పరులైతే లేకపోతే వీళ్ళు మేము నిజమైన రాజకీయ నాయకులైతే చేయమను. మగాడు అని ఏది మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేద్దాంలా నా కొడంగల్లో చేద్దాంగా గీ చిల్లర మాలిన వేషాలు కాదు. నిజంగా నీకు బుద్ధి ఉంటే పోయి ఖమ్మం జిల్లాలో కూకొని అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దిరాపో. ఆ ములుగు జిల్లాకు సంబంధించి మహబూబాద్లో ఎవరు పట్టించుకుంటలేరట అక్కడివో. ఆ కొత్తగూడానికి సంబంధించివో. ఆ హైడ్రాకు సంబంధించి నిజమైన పేద బిడ్డలను సంబంధించి వాళ్ళ జీవితాలను ఆడుకుంటారట అక్కడివో. ఈ లుచ్చా పనులేంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యమానే ఈరోజు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యమానే వీళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చినాయి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యమానే కూడా ఎమ్మెల్యేల ఇల్లు మీరు. వాస్తవం తెలుసా? అరే తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే ఈ రాష్ట్రమే రాకపోతే మీ బతుకులేంది? మీ జీవితాలేంది? మీ యొక్క జీవితాలేందో ఒక్కసారి మాట్లాడు. వీళ్ళ జీవితాలేందో ఒక్కసారి మాట్లాడమని చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నిజంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ జీవితాలేందో ఒక్కసారి మాట్లాడమని చెప్పురు. కల్వకుంట్ల చంద్రశేఖరరావే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మీ జీవితాలేంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకాళ్ళ దగ్గర మనకు తెలుసు కదా, గతంలో చాలా ఫోటోలు చూసిన. ఒకడు కాళ్ళు ఒత్తుతాడు, ఇంకోడు సిగరెట్ అందిస్తాడు, ఇంకోడు మందు గ్లాస్ అందిస్తాడు, ఇంకోడు కింద కూకుంటాడు. మన బతుకులు అక్కడ ఉండు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసిండు కాబట్టి మనం సగర్వంగా ఈ దేశంలో తలెత్తుకొని తిరగగలుగుతున్నాం. మాది తెలంగాణ, హైదరాబాద్ అంటే ది బ్రాండ్గా మారిపోయింది. ఈరోజు కేసీఆర్ కనబడ అరే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏమని చెప్పిండు? కేసీఆర్ గారు నాకు కాల్ చేసిళ్ళు, ఖమ్మం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందించమని చెప్పిండు. పూర్తి స్థాయిలో కూడా మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన 1 నెల జీతాన్ని పూర్తిగా కూడా మేము ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరద బాధితులకు అందిస్తున్నామని అంత నీతి నిజాయితీగా చెప్పిండు. మరి సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలే? ఒకసారి దానికి సంబంధించి సమాధానం చెప్పాను. ఈ లుచ్చా పనులు కాకపోతే అరే భయ్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మనం పూజించాలి. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే రాకుండా అనేక కుట్రలు పన్నిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుని మనం గౌరవించాలి. 10 సంవత్సరాల పాటు 1956 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భూములలో నీళ్లు బారినాయో దానికి రెట్టింపు కేవలం 2014 నుంచి 2023 మధ్యలో కూడా డబుల్ విస్తరణ జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి ఓ బేవకూఫ్ ఉంటారు, ఏదో మేధావి వర్గం అని ఏడాదచ్చిలో ఆ సన్నాసులు అందరూ ఈరోజు మాట్లాడతలేరు. కొన్ని పార్టీలు ఉంటే వాళ్ళ అధ్యక్షులు ఉంటారు, మరి ఏ ఎలక తొర్రలం అన్నారో ఖమ్మం జిల్లాకు పోతలేరు. నడింట్లో కూకొని ఉపన్యాసాలు ఇస్తారు సిగ్గుశరాలు లేకుండా. ఇదట కేసీఆర్కి సంబంధించి మిస్సింగ్. కేసీఆర్ ఎక్కడికి పోలేరా నాయన? కేసీఆర్ మంచిగానే ఉన్నాడు, వస్తుంది సింహం ఏదో రోజు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే నేనంటది అప్పుడు ఒక్కొక్కడికి లాగులు దొరుకుతాయి. చిల్లర మల్లిన పని కాకపోతే అరే పరిపాలన శాత కాకపోతే విపక్షం కేసీఆర్ను వద్దనే కదా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది. మరి మీ మంచితనం ఏదో, మీ నీతి నిజాయితీ ఏందో, మీ పరిపాలన ఏందో, మీ పరిపాలన దక్షిణ ఏందో చెయ్యిర్రి. మరి
ఇంకా కేసీఆర్ని ఆడిపోసుకుంటారు. ఇజ్జత్ తక్కువ బాడకవులు అంతా చేసే పని గిదే అంటారు ఊళ్ళల్లో. గిదే మాట అంటారు. పని శాత కానీ ఇజ్జత్ తక్కువ బాడకవులు ఎందుకు బతారో ఎందుకు తెలుస్తారో తెలియదు. వాళ్ళకి ఏంది అంటే పని శాత కాక గీ చిల్లర మల్లర మళ్ళీ పనులే చేస్తారు అంటారు. ఊళ్ళల్లో పోతే గీ పదాలు వినబడతాయి. ఇవాళ గదే గిడ వర్కౌట్ అయితే యాస్టీజ్ ఇదే పూర్తి స్థాయిలో అవుతుందేమో అనిపిస్తాను. ఇక మా వీరేశం అన్న నల్గొండ జిల్లాకు సంబంధించి రోషం పౌరుషం ఉన్న లీడర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరే వేముల వీరేశం. మీకు ఇక్కడ కనబడుతున్నాడా? సరే, నేను కుల మతాలను పక్కన పెడతా. అది దళితనా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీఐ ఇవన్నీ పక్కన పెడతా. రోషం పౌరుషం ఉన్న బిడ్డ ఎవరన్నా ఉన్నారంటే వేముల వీరేశం. నిజంగా వేముల వీరేశం అన్న నీకు ఒక్క మాటలో చెప్తున్నా సెల్యూట్. ఎందుకు తెలుసా? ఇప్పుడు వేముల వీరేశాన్ని నేను ఎందుకు పోయినా అనేది కూడా ఉంటుంది. దళిత బీసీ నేతలంటే చులకననా? ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్కు వేముల వీరేశం ఫిర్యాదు. ఆకలినైనా సహిస్తా కానీ అవమానాన్ని భరించలేను. పోలీసుల తీరుపై స్పీకర్కు మొరపెట్టుకున్న ఎమ్మెల్యే. సీఎం సోదరులకు ఒకలా దళితుల ఎమ్మెల్యేకు మరోలానా అన్న చర్చ. సొంత పార్టీ ఎమ్మెల్యేలో అంతర్మదనం. వేముల ఫిర్యాదు వెనుక జిల్లా సీనియర్ నేత ఉన్నాడన్న గుసగుసలు. ఇక చూడండి, నకరికల ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రోటోకాల్ వివాదం సరికొత్త చర్చకు దారితీస్తుంది. దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ను కలిసి మరీ తమ ఆవేదన వెలుబుచ్చడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులకే ఇలా ఉంటే రాష్ట్రంలో తమను పట్టించుకునే వారు ఎవరని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ఎలాంటి హోదా లేకపోయినా ప్రజాప్రతినిధులు కాకపోయినా వివిఐపి ట్రీట్మెంట్ ఉండడం, దళిత ఎమ్మెల్యేలను పోలీసులు బయటకి గెంటేయడం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. విశ్లేషకులు ఎక్కడిది, మనమే అంటున్నాం, ప్రజలే అంటున్నారు, అందరూ అంటున్నారు. నేనేమంటున్నా అంటే వేముల వీరేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన మాట్లాడే భాష నిజంగా కూడా వేముల వీరేశం ఏంది వాస్తవం అనేది, నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. ఆ రోజు అసెంబ్లీలో అన్న కొంచెం ఆవేశంగా ఒక్కొక్కడి చరిత్ర నాకు తెలుసు, ప్రతి ఒక్కడిది బయట పెడతా, నాకు ఎవరేందో తెలుసు అన్నారు. కానీ నిజంగా అన్న తెలుసుకోలే. సత్యం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకోలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వివరిస్తుంది అనేది వీరేశం అన్న తెలుసుకోలే. సరే, మొత్తానికి వీరేశం అన్న తెలుసుకున్నాడు. వేముల వీరేశం అన్న తెలుసుకుని ఈరోజు తిరుగుబాటు మొదలుపెట్టిండు. కాంగ్రెస్ పార్టీ మీద దళిత ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు మొదలుపెట్టిళ్ళు. అరేబై రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులకు ఏ విధంగా వివిఐపి ట్రీట్ చేస్తారు, మరి మా పరిస్థితి ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను, అందులో దళిత ఎమ్మెల్యేలను, దళిత జాతిని కాపాడడం కోసం అహర్నిశలు కష్టపడే ఎమ్మెల్యేలు, రోషం పౌరుషం ఉన్న ఎమ్మెల్యేలు, ఆకలి అన్నం తినకుండానైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకొని నా దళిత జాతి, నా దళిత బిడ్డలందరూ ఈరోజు ఒక్కసారిగా కూడా స్పీకర్ని కలిసిళ్ళు. మేము చాలామందికి ఏంది దళితులందరినీ గౌరవిస్తామని చెప్పేసి ఇప్పటికే ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి అద్దంకి దయాకర్ అన్న పాపం ఎక్కడున్నాడో అన్నను సుట్టిర్రు ప్యాకింగ్ చేసి పక్కన పెట్టినట్టు అయిపోయింది. ఈరోజు అన్నకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని దయాకర్ అన్నను పక్కన పెట్టిళ్ళు. ఇక దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే వేముల వీరేశం అన్న నెక్స్ట్ టార్గెట్ వేముల వీరేశం అన్న అని చేసాను. వేముల వీరేశం అన్న ఒకటైతే చాలా క్లారిటీగా చెప్పిండు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరేమన్నా అనుకోర్రి, ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇగో ఈ ఒక్క లైన్ చాడు వేముల వీరేశం యొక్క వ్యక్తిగతమైన లేకపోతే తన రాజకీయ ప్రస్థానాన్నైనా తెలిపింది. ఆకలినైనా సహిస్తాను కానీ అవమానాన్ని భరించలేను. అంటే దళిత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తుంది. దళిత ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను ఒక చీడపురుగు చూసినట్టుగా చూస్తుంది. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఇక్కడ అవమానించబడ్డరు, అవమాన భారానికి గురయ్యారు. మరి ఒక మంత్రి వచ్చినప్పుడు వాళ్ళకు స్వాగతం పలికే కాడ పోలీస్ వ్యవస్థ కూడా ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతించదండి? అంటే వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా? ఈ జిల్లాకు సంబంధించి గీవులనే అనుమతించాలి, గీవులను అనుమతించొద్దని ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నదా తెలంగాణలో? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యే పట్ల వివక్షతను చూపెడుతున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది. దళిత ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఉన్న ప్రేమ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేను చెప్తున్నా కదా, వెంటనే ఆ జిల్లాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వేముల వీరేశానికి పూర్తి స్థాయిలో జిల్లా మంత్రి కూడా ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో
దళిత ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో. ఇక ములుగులో మహాప్రలయం, 500 ఎకరాలలో నేలరాలిన 1,00,000కు పైగా చెట్లు. సుడిగాల మరేదైనా కారణమా? జనావాసాలలో సంభవించి ఉంటే ఊహ కందని విధ్వంసం. స్ట్రైట్ లైన్ విండ్ ఎఫెక్ట్ అంటున్న నిపుణులు. సెప్టెంబర్ 1 నాటి ఘటన. విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. 500 ఎకరాలు, దాదాపుగా 1,00,000 చెట్లు కొన్ని గంటల వ్యవధిలోనే నేలరాలాయి. ములుగు అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చాలా అరుదైన ఘటన అని ఒకరంటే వనదేవతల ఆగ్రహం అని మరికొంతమంది వాదన. అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా ఒకే వైపుగా అన్ని చెట్లు ఎలా నేలకూలాయి? సుడిగాలి కారణమా లేకపోతే మరో ప్రళయమా? అంతటి ఉధృతితో వర్షం జనావాసాలపై పడితే ఆ నష్టాన్ని ఊహించడం కష్టమేనని విశ్లేషకులు అంటుకుంటున్నారు. ఇంతకు పర్యావరణవేత్తలు దీని మీద ఏమంటున్నారు అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో చాలా చెట్లు కూడా నేలకొరిగినాయి. అందులో నల్లమద్ది కానీ, తెల్లమద్ది కానీ, మారేడు కానీ, ఇప్ప చెట్లు కానీ, దాంతోపాటు టేకు కానీ, దాంతోపాటు చాలా చాలా మంచి చెట్లు కూడా, అంటే మన ఔషధ గుణాలకు ఉపయోగపడే చెట్లు కూడా పూర్తి స్థాయిలో నేల కొరిగిన పరిస్థితి కానీ. దీని మీద విచారణకైతే ఆదేశించారు కానీ దీని వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. ఎందుకంటే కేవలం ములుగులో ఇదొక మహాప్రలయమా లేకపోతే దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఇదేమైనా కుట్ర కోణమా? ఎందుకంటే ఇది సింపుల్గా తీసుకోవడానికి లేదు. 500 ఎకరాలలో నేలరాలినాయి. 500 ఎకరాలలో నేలరాలితే ఇదే గనక జనావాసాల మీద పడితే పరిస్థితి ఏంది? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రళయానికి కారణం ఏంటి అనేది ఇప్పటికే అక్కడ ఉన్న మంత్రి గారు సీతక్క గారు పూర్తి స్థాయిలో దాని మీద విచారణకు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ఈ పర్యావరణానికి సంబంధించి ప్రళయం రావడానికి కారణం ఏంటి? దీని వెనుక వేరేమైనా కుట్రలు ఉన్నాయి అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా? గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దుర్మార్గం. 3 నెలలుగా జీతాలు ఇవ్వరు, అడిగినందుకు తొలగిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 6,200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లు ప్రభుత్వం అయితే తొలగించింది. 6,200 మందిని. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి బోధించేటోళ్ళు, గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి క్లాసులు చెప్పేవాళ్ళు. 6,200 మందిని ఇందిరమ్మ రాజ్యం తొలగించింది. మరి వాళ్ళ ప్లేస్లో పూర్తి స్థాయిలో ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిన అధ్యాపకులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసిందా అంటే లేదు. దాదాపుగా వాళ్ళకి ఇప్పటికే 3 నెలల జీతం పెండింగ్ ఉన్నది. అరే జీతాలు అంటే ఉద్యోగాన్ని ఉడగొచ్చిన రేవంత్ సర్కార్ గురించి ఇంకేం మాట్లాడాలి? భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్లనే ప్రభుత్వం ఇంత కర్కశంగా వ్యవహరిస్తే మనం చేసేది ఏముంటుంది? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పినా అనేది. ఇక తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఇది వాస్తవం. సాయం అడిగితే పైసా ఇవ్వని కేంద్రం. ఎన్డీఆర్ఎఫ్ నిధుల పేరుతో తప్పించుకుంటున్న మోడీ సర్కార్. రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖతో మరోసారి సుస్పష్టం. ఢిల్లీ ప్రభులకు బానిసలుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు. కేంద్రం మాటకు వత్తాసు పలుకుతున్న ఇద్దరు మంత్రులు. గుజరాత్, యూపీలపై ఇలాంటి ప్రేమే చూపుతారా? వరదలలో నష్టపోయిన రాష్ట్రాన్ని అనాథలా వదిలేస్తారా? మోడీ ప్రభుత్వంపై మండిపడుతున్న తెలంగాణ వాదు. అందుకే తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణకు సంబంధించిన సైన్యం, తెలంగాణ గలం బలం దళం. ఈ తెలంగాణ గలం కానీ బలం కానీ దళం కానీ పార్లమెంట్లో ఉంటే మెడలు వంచి తీసుకొచ్చేటోళ్ళు. గులాబీ నేతలు ఉన్నారా? లేదు. తెలంగాణ వాదులు ఉన్నారా? లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకోసం? ఎవరి ప్రయోజనాల కోసం? ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలలో మొత్తం పూర్తి స్థాయిలో ఖమ్మం కానీ ఇతరత్ర కానీ చాలా చోట్ల కూడా ఎన్ని కల్వర్టర్లు, ఎన్ని బ్రిడ్జిలు, ఎన్ని రోడ్లు ధ్వంసమైనాయి, ఎన్ని చెరువులకు గండ్లు పడ్డాయి మీరు అందరూ చూసారు కదా. మరి వాటన్నింటికీ కూడా మళ్ళీ రిపేర్ చేయాలంటే పైసలు కావాలి కదా. ఇదే భారతీయ జనతా పార్టీ మాత్రం ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు దద్దమ్మలు. ఏం చేస్తారో నాకు అర్థం కాదు అసలు. రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే 8 మంది దద్దమ్మలే. రాష్ట్రం పట్ల కనీసం చిత్తశుద్ధి లేదు. మనం ఈ రాష్ట్రంలో బుచ్చినాం, ఈ రాష్ట్ర ప్రజలే మనల్ని గెలిపించాలన్న సోయి కూడా లేదు. దద్దమ్మలు వాళ్ళు. చి. ఇది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీ గురించి ఇక మనం చర్చించుకోవాలి. ఇలాంటి భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఇక మనకి ఏం లాభం చేకూరుతుందో ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంత దారుణం అనేది మీరే ఆలోచించాలి. ఇంత ఘోరమా? ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఇక చూడు, ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం కుమారుడి బర్త్డే వేడుకలు. వావ్! ప్రగతి భవన్లో మంత్రి బట్టి విక్రమార్క కుమారుడి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం బట్టి తనయుడు సూర్య విక్రమాదిత్య పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో బట్టి ఆయన సతీమణితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బర్త్డే కేక్పై విక్రమాదిత్య ఫోటోలు రాజకీయ నేతలను తలపిస్తున్నాయి. దీంతో ఫ్యూచర్ లీడర్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వీడియో షేర్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కుటుంబ రాజకీయాలంటూ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరియట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ పక్కన వరద బాధితులు విలపిస్తుంటే మరో పక్కన మీ వేడుకలు ఏంటి అంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమని చెప్పినా మీకు ఇప్పటికే చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళకి పరిపాలన కాదు ఆడంబరాలకే ఎక్కువ విలువిస్తారు. ఇక చూడరు గిడేమున్నది, గిడేం జరుగుతున్నది. సరే ఇది పక్కన పెట్టున్నారు. మన వైఆర్టీవీ అయితే పోయింది కదా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో. ఇక చూడరు ఇదేంది, ఈ గోసేంది, ఈ పరిస్థితి ఏంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు బర్త్డే వేడుకలు చేసుకుంటారు కానీ తెలంగాణకు సంబంధించిన ఖమ్మం బిడ్డలు మాత్రం కనబడతలేరు. ఒకసారి చూడరు ఇదంతా. ఇక చూడరు వాళ్ళ ఇల్లు కూలిపోయి వాళ్ళ ఇల్లులు ఎట్లయిపోయినాయి ఏం కథ అనేది చూడరు. ఇగో వరద బీభత్సానికి చూడరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇగో చూడు ఇల్లు ఎట్లయిపోయింది ఏం కథ, ఈ వరదతోని ఏమైపోయింది ఎట్లయిపోయింది. ఇగో చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఇట్లా బర్త్డే వేడుకలు జరుపుకుంటారు. డిప్యూటీ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అక్కడి వాళ్ళకి సాయం. మరి ఈయన బర్త్డే పేరు మీద సరే ఏం పేరు ఈయన పేరు? సూర్య విక్రమాదిత్య అనట. మరి సూర్య విక్రమాదిత్య పేరుతోని ఓ 1 కోటి రూపాయలు, ఓ 50 లక్షలు, ఓ 10 లక్షలు పెట్టి ఖమ్మం జిల్లా మొత్తం ఒక నెల రోజులకు ఒక కుటుంబానికి సరిపోయే సరుకులు కొనిస్తే మేము ఆనందపట్టేవాళ్ళం కదా. శబాసాన్ని కూడా నేను కూడా చెప్పుదాను, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని. ఇప్పటికైనా చెప్తా రాజరిక పోకడలకు మీరు అద్దం పడుతున్నారని. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చేస్తున్న పరిపాలన ఇది. ఇక నిన్న మా పోలీసు వాళ్ళు ఏడున్నారో పాపం ఇది కనబడుతుందా? కోమరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు వద్ద దగ్ధమవుతున్న వ్యాపార సముదాయాలు ఇన్సైట్లో బైకులు. ఓకేనా, ఇది చూసిర్రా? ఒక్కసారి ఇది చూడాలి మీరు, ఏం జరిగింది అసలు ఏం కథ ఇది చూడాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కేవలం ఇప్పటివరకు హైడ్రా చూసిర్రు, వరద బాధితులను చూసిరు, కానీ ఇది చూలే. రగులుతున్న జైనూర్ విధ్వంసానికి దారితీసిన ఆదివాసీల బంద్, మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు, ఆ ఇంటి సమీపంలో మరో 4 ఇండ్లు దగ్ధం. జైనూర్లో 50కి పైగా దుకాణాలు బూడిద, 10ల సంఖ్యలలో వాహనాలు ధ్వంసం. 1/70ని అమలు చేయాలని డిమాండ్, ఇతరులను వెళ్లగొట్టాలని పోలీసులకు వినతి. ఆయుధాలు కర్రలతో దిగిన ప్రత్యర్థి వర్గం, ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. జైనూర్ మండల కేంద్రంలో 144 సెక్షన్, పోలీసుల కస్టడీలో ఆటో డ్రైవర్. బాధిత మహిళకు ప్రభుత్వ ఖర్చుతో చికిత్స, 1 లక్ష పరిహారం అందజేసిన ఎస్పీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఏం చేస్తున్నట్లు వరుసగా కూడా అవాంఛనీయ సంఘటనలు తొక్కి పెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు, 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్గ వైషమ్యాలు, సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, నెల రోజులలో వరుసగా 4 మతపరమైన సంఘటనలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అంటే ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ జరిపిన అమానుష్య దాడి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో అగ్గిరాజేసింది. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, అత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఇంటికి ఆదివాసీ ఆందోళనకారులను నిప్పులు పెట్టారు. జైనూరు మండలం కాశీ పటేల్ గూడాలో జరిగిన ఈ ఘటనలో ఆ ఇంటి పక్కనున్న మరో 4 ఇండ్లు కూడా దగ్ధమయ్యాయి. మండల కేంద్రంలో ఆదివాసులు ప్రార్థనా మందిరంలోకి చొచ్చుకెళ్లి దాన్ని ధ్వంసం చేశారు. జైనూరు ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార సముదాయాలను కూడా ఆగమాగం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డీజీపీ గారు జితేందర్ గారు, మీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దయచేసి మీరు ఈ సంఘటనలను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఈ జైనూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకురాకపోతే ఎట్లా? ఆదివాసీ బిడ్డకు సంబంధించి ఆటో డ్రైవర్ చేసిన అఘాయిత్యానికి సంబంధించి అక్కడి వాళ్ళు ఒకరోజు ధర్నా చేశారు.
రెండో రోజు బాధితుడి ఇల్లుకు సంబంధించి నిప్పు పెడితే ఆ ఇంటి పక్కన ఉన్న 4 ఇండ్లు కూడా ధ్వంసమైనవి. దాంతోపాటు కర్రలతోని రాడ్లతోని విధ్వంసకరమైన ప్రత్యర్థులు అక్కడ ఏంది అంటే రణరంగాన్ని తలపించే విధంగా అయిపోయింది. ఆ తర్వాత అక్కడి పోలీసులకు సంబంధించి ఎంట్రీ ఇచ్చి 144 సెక్షన్ను అమల్లో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరి శాంతి భద్రతలు ఉన్నాయంటే తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఏడున్నాడు? ఎవరు? ఫుల్ టైం మినిస్టర్ మన రేవంత్ రెడ్డి. అన్ని మాటలకే పరిమితం. అంతా ఉత్తమ ముచ్చట ఈసారిది, అంతా ఉత్తమ ముచ్చట. నేను చెప్తున్నా కదా, ఏం లేదు, ఆయన చేసేదే ఉండదు, ఆయన పొడిచేదే ఉండదు. నేను చెప్తున్నా కదా. ఇక చూడు, 4 రోజులైనా నరకమే, అందని సర్కార్ సాయం, వరద బాధితుల దైన్యం, మంత్రి పొంగులేటిని నిలదీత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతే కదా, ముఖ్యమంత్రి చెప్పిన 10,000 అందలేదు, మురుగులోనే మగ్గుతున్న బతుకులు, ఇంకా చీకట్లలోనే ముంపు ప్రాంత కాలనీలు, నిత్యావసరాల పంపిణీకి అక్కడక్కడే. ఖమ్మంలో మున్నేరు బాధితుల ఆరిగోస, జల దిగ్బంధంలో చిక్కుకున్న 7గురు, ఒకరు గల్లంతు, 6గురు సురక్షితం. మానుకోటలోనూ మారని పరిస్థితి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మరో వరుస చూసిన వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సాయం లేదు. మా ముఖ్యమంత్రి పోయి వస్తున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ కోసం వెళ్తున్నా అనే పాట అక్కడ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. వస్తున్నా హాయ్ బాయ్ చెప్పనీకి వస్తున్నా, మీరంటే ఇష్టం లేకున్నా నా కోసం వస్తున్నా, రాజకీయమే నాకు కావాలి అన్నట్టుగా వచ్చిల్లు మన ముఖ్యమంత్రి గారు. ఇది అసలు విషయం, దీన్ని తొక్కి పెడుతున్నారు. ఇక బాధితులకు బాసడగా బీఆర్ఎస్. నేను చెప్పిన కదా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఏం చేసిళ్ళు, ఏం కథ అనేది. ఏంది అంగుళం ఆక్రమించిన పూర్తి స్థాయిలో కూల్చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత. దీన్ని క్లారిటీగా చెప్పిన కదా నేను. కోర్టు ఆదేశించిన డోంట్ కేర్, న్యాయస్థానాల స్టేలను సైతం లెక్క చేస్తలేదు. ఈ అంతా చెప్తున్న హైడ్రామా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎందుకు ఇంత క్లారిటీగా గంటాపదంగా చెప్తున్నది అంటే, నా దగ్గర సాక్ష్యాలున్నాయి. చాలామంది కూడా బాధ్యతలు నా దగ్గరికి వచ్చి స్టే ఉన్నా కూడా కూల్చేసిల్లన్నా, ఈ స్టే ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూల్చేస్తున్నారు, వాటిని పూర్తి స్థాయిలో ఎట్లా మా జీవితాలు ఆగమైపోతున్నాయి. 1986 నుండి నివాసం ఉంటున్న ఇండ్లకు కూడా నోటీసులు ఇచ్చిల్లు మా సార్లు. మరి ఇక వీళ్ళని ఏమనాలి మనం? ఒకసారి మీరే ఆలోచించారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరే ఆలోచించాలి. నేనేమంటున్నానంటే, ఇగో ఇక్కడ ఉన్న మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇగో ఇక్కడ గంట బటన్ ఉంటుంది, దాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నా వార్తలు వస్తాయి. మీరు బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు. దాంతోపాటు లైక్ చేసుకోరు. లైక్ చేసుకుంటే అంటే నా వీడియో మళ్ళీ మీకు చాలా వీడియోలు కూడా రికమెండేషన్లో చూపెడతాయి. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయం, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. పూర్తిగా కూడా ఇక్కడ ఏంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నా. సో ఏంది అంటే, ఇక్కడ మీకు కనబడుతున్నది కదా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీకు చెప్తున్నా. ఇగో ఇక్కడ కనబడుతున్న అకౌంట్ ఉన్నది కదా, దీనికి కొద్దిగా ఆర్థిక సాయం కావాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచడానికి నాకు కాస్త సహకారం కావాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాలు కానీ అన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం నేనైతే చేస్తున్నా కాబట్టి మీరు పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కావచ్చు, రేపు పొద్దుగా మనం చేయబోయే సాహసమైన అంశాలకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలను పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ బిడ్డగా నాకు సహకారం అందించండి.